స్టార్ట్. ఓకే. హలో ఫ్రెండ్స్, నేను మీకు ఒక కంటెంట్ క్రియేటర్గా తెలుసు. మంచి మంచి స్టోరీతో మేము ముందుకు వస్తాను. ఇప్పుడు నాకు ఎంతో ఇష్టమైన చెస్, నెలలో చెస్ నేర్చుకుంటున్నాను. నా నా ముందు నా 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 సార్ చెస్ శ్రీను గారు ఉన్నారు. ఇద్దరే నా ముందు ఉన్నారు. నాకు ఎంతో ఇన్స్పిరేషన్ అనమాట. నాకు చాలా బాగా చెస్ నేర్పించారు. చెస్ గేమ్లో కొద్దిగా బాగా ఒక 1 ఇయర్లోనే బాగా ఇంప్రూవ్మెంట్ తెచ్చారు. నాకు చెస్ అంటే ప్రాణం అన్నమాట. ఇంట్లో అంటే ఫ్యామిలీ టెన్షన్స్ కానీ, లేకపోతే ఇంట్లో ప్రెజర్స్ కానీ, ఈ చెస్ గేమ్ ఆడితే నేను మర్చిపోతాను. అసలు నేను కొన్నిసార్లు ఓడిపోయాను, కానీ నేను ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వలేదు. ఆ డిసప్పాయింట్మెంట్ అనేది లేకుండా దీంట్లో ముందుకు వెళ్ళాలని నా గోల్ ఉంది. ఆ గోల్కి సపోర్ట్ చేస్తారు నాకు. అదే ఫ్రెండ్స్, మా సార్ మాట్లాడతారు. స్టార్ట్ మేనేజ్ గురించి మాట్లాడమంటా. ఫస్ట్ మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చుకోండి. తర్వాత మన్విత్. ఐఎమ్ శ్రీనివాస్ ఫ్రమ్ నెల్లూరు. సో ఇక్కడ నాకు ఎంతోమంది పిల్లలు ఉన్నారు కదండి. సో వాళ్ళలో స్పెషల్గా నాకు బాగా నచ్చిన అబ్బాయి ఎవరంటే ఇట్స్ స్పెషల్లీ మాన్విత్. సో అతను ఎందుకని నచ్చాడంటే అతనిలో ఉన్న టాలెంట్ నాకు బాగా నచ్చింది. ఎందుకంటే గేమ్ చాలా బాగా ఆలోచిస్తాడు. సో అవతల వాళ్ళని ఓడించాలని పట్టుదలతో ప్రయత్నిస్తుంటాడు. సో ఓడిపోయినా డిసప్పాయింట్ అవ్వడు. నెక్స్ట్ మళ్ళీ ఎలా గెలవాలని బాగా థింక్ చేసి ఒక్కొక్కసారి ఓడిస్తుంటాడు కూడా. సో డిసప్పాయింట్ అవ్వకుండా నెక్స్ట్ గేమ్ ఎలా విన్ చేయాలని సో ఎంతో ఇంట్రెస్ట్గా ఆడుతుంటారు. సో కొంతమందిని కూడా విన్ చేశాడు ఛాలెంజ్ చేసి మరి. సో అంతేకాకుండా ఇతనిలో ప్రత్యేకమైన టాలెంట్ ఉంది. ఏంటంటే అది ఏదైనా మనం చివరి దశలో ఇంకా ఓడిపోతున్నప్పుడు కొంతమంది పిల్లలు డిసప్పాయింట్ అయిపోయి గేమ్ రిజైన్ చేస్తుంటారు. కానీ ఇతను ఇలా కాదు, చివరికి ఒక్క పీస్ ఉన్నా ఫైట్ చేయడానికి ట్రై చేస్తాడు. అంటే డ్రా చేయడం కానీ, సో అవతల వాళ్ళతో ఇలా ఒకసారి డ్రా కూడా చేస్తుంటాడు. సో ఇంకా ఎంతో నేర్చుకోవాలని పట్టుదలతో ప్రయత్నిస్తున్నాడు. సో చూద్దాం ముందు ఎంతవరకు రీచ్ అవుతాడో. సో గుడ్ మార్నింగ్. స్టార్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు అనుకున్నట్టే నేను రీచ్ అవుతాను అన్నమాట. మీరు అనుకున్నట్టే గేమ్లో మీరు అనుకున్న స్థాయికి నేను వెళ్తాను. వెళ్ళగలను నేను నమ్మకం ఉంది నాకు, మీ తోడుంటే. హాయ్, గుడ్ ఈవినింగ్. ఐఎమ్ శ్రీనివాస్ ఫ్రమ్ నెల్లూరు. సో ఇక్కడ నేను చెస్ అకాడమీ స్టార్ట్ చేశాను ఎంతో కాలం నుంచి. సో ముఖ్యంగా చెప్పాలంటే ఇవాళ మీకు ఒక అతని గురించి పరిచయం చేయబోతున్నాను. అతను ఎవరో కాదు, సో నాకు బాగా నచ్చిన స్టూడెంట్స్లో ఒకరు. ఎవరంటే అతను మాన్విత్ అనమాట. అది చాలా మంచి స్టూడెంట్ కూడా నాకు. సో బాగా నచ్చాడు. సో అతని గురించి స్పెషల్గా ఇవాళ మీకు ఏం చెప్పబోతున్నానంటే, మాన్విత్ అనే అబ్బాయి ఇట్స్ స్పెషల్లీ అంటే అందరిలా కాదు, అందరిలో ఒక భిన్నమైన అబ్బాయి. ఎందుకంటే అతను సో నాలాగే సేమ్, నేను ఎలా ఉంటానో సేమ్ అలానే ఉంటాడు. సో అతను ముఖ్యంగా ఏంటంటే కావాలి నుంచి వచ్చి అదే ఇంట్రెస్ట్తో నెల్లూరుకి వచ్చి చాలా బాగా ఎంతో ఎనర్జీతో వచ్చి ఇక్కడ నేర్చుకుంటుంటాడు. సో గెలిచినా ఓడిపోయినా ఒకే విధంగా ఉంటాడు. సో ముందు పిల్లల్ని ఎంతోమందిని ఓడిస్తానని బాగా ఇన్స్పిరేషన్తో ఒక్కొక్కరి పిల్లల్ని చూసి ఇన్స్పిరేషన్తో బాగా నేర్చుకుంటున్నాడు. సో అది నాకు బాగా నచ్చింది. సో అందుకని నేను మాన్విత్కి ఇంకా ఎంతో సపోర్ట్ చేయాలని, అతనికి ఎంతో సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఓకే, స్టార్ట్. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెస్లో రావడానికి శ్రీనివాస్తో పాటు ఇంకోసారి కూడా నా ఇన్స్పిరేషన్ అన్నమాట.
అతను ఆయనే రామకృష్ణ సార్. ఇప్పుడు ఇప్పుడు రామకృష్ణ సార్ మాట్లాడతారు ఫ్రెండ్స్. మాన్విత అబ్బాయి కావాలి నుంచి చాలా ఇంట్రెస్ట్గా ఇక్కడికి వచ్చి నేర్చుకుంటున్నాడు. తనకి చాలా బాగా ఇష్టం వచ్చేసింది ఆట. తన ఇంట్రెస్ట్ చూసి మాకు కూడా బాగా నేర్పించాలని, బాగా ఆడాలని అనిపించింది. సో ఇలాగే అతను కానీ కంటిన్యూగా నేర్చుకుంటూ ఉంటే భవిష్యత్తులో ఎన్నో విజయాలు సాధిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ యువర్ సెల్ఫ్. నా పేరు రామకృష్ణ. నేను ఇంటర్నేషనల్ ఫిడెలిటీ చెస్ ప్లేయర్ని. నేను ఈ చదరంగంలోనే వృత్తిని ఏర్పరచుకొని దీని మీదే జీవనాన్ని సాగిస్తున్నాను. నాకు ఈ చదరంగం అనేది చిన్నప్పటి నుంచి ఇష్టంతోనే కొనసాగుతుంది.